హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే కనుకలలో పోచమ్మ బోనాలు అయితే జరుగుతున్నాయి. పోచమ్మ బోనాలకైతే పోచమ్మ టెంపుల్ ముందట అయితే దేవునికైతే కొబ్బరికాయలు కుంకుమతో అయితే అలంకరణ చేశారు. ఇక్కడికైతే పోచమ్మ దేవుని ముందరికైతే మన పోచమ్మ బోనాలను అయితే ముదిరాజులంతా తీసుకొని రావడం అయితే జరుగుతుంది. చూడండి. మనం ముందుగా ఏ శుభకార్యం మొదలుపెట్టినా, ఏ పండుగ వచ్చినా మనమైతే పోచమ్మ దేవునికి అయితే బోనం వండుకొని లేదా మన కొబ్బరికాయలు అయితే కొట్టడం అయితే జరుగుతుంది. ఎందుకంటే పోచమ్మ తల్లికి మనం ఊరు దేవత కాబట్టి, మన ఊరును కాపాడుతుంది కాబట్టి, ఆ పోచమ్మ తల్లి మనకు నీడగా అండగా ఉంటుంది కాబట్టి, ఊర్లో వాళ్ళందరికీ ఎల్లవేళ ఎప్పటికీ ఏ సమస్య వచ్చినా తోడుగా ఉంటుంది కాబట్టి, మనం పోచమ్మ దేవునికి అయితే ఏ శుభకార్యం చేయాలన్నా కానీ పోచమ్మ దేవుని దగ్గరికి అయితే పోయి పోచమ్మ బోనం అయితే వండుకొని వెళ్ళి అక్కడైతే పోచమ్మ బోనాన్ని మనం ఒక ప్రసాదంగా పోచమ్మ దేవునికి అయితే నైవేద్యంగా పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి పెద్దమ్మ బోనాలు చేసే ముందు అయితే పోచమ్మ బోనాలను కూడా పోచమ్మ తల్లికి అయితే బోనం చేసి తీసుకురావడం అయితే జరుగుతుంది. మా ఇంట్లో నుంచి అయితే పోచమ్మ తల్లికి బోనాన్ని తీసుకువెళ్ళడానికి అయితే ఇంట్లో నుంచి అయితే బోనాన్ని అయితే తీసుకొస్తున్నాము. చూడండి, బోనం అయితే పోచమ్మ బోనం అయితే మా అక్క అయితే ఎత్తుకుంది. ఇప్పుడు చూడండి, మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళి పోచమ్మ తల్లి గుడి అయితే ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. మనకు పోచమ్మ గుడి అయితే చాలా దగ్గరనే ఉన్నది. అందరికీ అయితే ఊళ్ళ నుంచి వెళ్ళి ఎక్కడో నుంచి వెళ్ళి అయితే పాపం వాళ్ళు నడుచుకుంటూ అయితే పోచమ్మ బోనాన్ని అయితే ఎత్తుకుని అయితే వస్తున్నారు. మనకైతే ఇంటి దగ్గరనే ఉంటుంది కాబట్టి మనకైతే కొంచెం ఎక్కువ రిస్క్ అనిపేది. పాపం వాళ్ళకైతే అప్పటి నుంచి వెళ్ళి బోనాన్ని అయితే ఎత్తుకొని అయితే అని మేము ఇప్పుడైతే పోచమ్మ గుడి అయితే మాకు దగ్గరనే. బట్ ఏంటంటే మళ్ళీ మాకైతే పెద్దమ్మ బోనాలు తీసుకెళ్లే రోజు అయితే మేమే ఆఖరి నుంచి అవుతుంది, మేమే లాస్ట్ నుంచి అవుతుంది. మా బోనం అక్కడికి మేము ఎత్తుకొని నడవాలని అంటే మాత్రం అయితే పెద్దమ్మ గుడి చాలా లాంగ్ అవుతుంది ఊరవుతల కాబట్టి. మా ఇంటి ముందు దాకా అయితే పోచమ్మ బోనాలు అయితే వచ్చాయి. మా ఇంటి పోచమ్మ బోనం కూడా బోనాల మధ్యలో అయితే కలుస్తుంది. ఇప్పుడైతే పోచమ్మ గుడి దాకా అయితే తీసుకెళ్తాము బోనం మధ్యలో కలిసి. పోచమ్మ బోనాలు అయితే పోచమ్మ గుడికి అయితే చేరుకుంటున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే పోచమ్మ బోనాల చుట్టూ గావు అయితే పడతారు. ఇప్పుడు గావు పట్టడం అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అక్కడైతే ఒకసారి చూపిస్తాను, చూడండి. గుడి ముందడికి బోనాలు వచ్చినాక గావు పట్టే గొర్రెపిల్లని తీసుకొని పోతురాజుకు దొరకకుండా అయితే పోచమ్మ బోనాల చుట్టూ అయితే తిరుగుతూ ఉంటారు. ఒక 5 చుట్లు అన్న తిరిగి గావు పిల్లను గావు పట్టడానికి అయితే దొరకకుండా తిరుగుతూ ఉంటారు. అప్పుడు పోతురాజు పోచమ్మ దేవుని దగ్గరికి అయితే వచ్చి పోచమ్మ దేవునికి తను ప్రార్థించుకొని మొక్కుకొని తను విన్యాసాలతో పోచమ్మ దేవుని బోనాలను మెప్పించి పోచమ్మకు గావు పట్టడానికి గొర్రెపిల్లను తన చేతులతో దొరకబట్టుకొని తను గావు అయితే పడతాడు. ఇప్పుడైతే పోతురాజు అయితే పోచమ్మ బోనాల ముందడికైతే వచ్చాడు. పోచమ్మ గుళ్ళకైతే వెళ్తున్నాడు. అక్కడ పోచమ్మ గుళ్ళ అయితే కొబ్బరికాయ కొట్టి తను బయటికి వచ్చిన తర్వాత అయితే తను వేసే దరువు డప్పులతో డ్యాన్సు కార్యక్రమాలు చేసి పోచమ్మ బోనాలను మెప్పించి గావు అయితే పడతాడు. తను ఈరగోలతో పోచమ్మ బోనాలను అయితే మెప్పించడానికైతే ఈరగోల స్టెప్పులు అయితే వేస్తున్నాడు. చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అజయ్ స్రవంతి వ్లాగ్స్. ఇలాంటి మంచి వీడియోలు మీకు చాలా నేను అందిస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
పోచమ్మ బోనాలు ముందు గావు పట్టడం చూడడానికైతే ఇక్కడికైతే చాలా మంది వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ బెంచీల మీద అయితే చాలా మంది అయితే కూర్చున్నారు. ఇంకా అటుపక్క ఇటుపక్క అయితే చాలా మంది నిలబడి ఉన్నారు. మన ఇక్కడ గావు పిల్లను ఎత్తుకొని అయితే పోతురాజుకు దొరకకుండా అయితే చాలా తిరుగుతున్నారు. మొత్తానికైతే పోతురాజు అయితే దొరకవచ్చింది.